పొలంలో ఆరోగ్యకరమైన పంటలు మీ కుటుంబానికి, మీ బంధువులకు, మీ సమాజానికి ఇచ్చే ప్రయత్నాలు ప్రతి ఒక్క భారతీయుడు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి. ఈరోజు మీరు వి మీడియా న్యూస్ రూపొందించిన దేశభక్తి దేవతముట్ల క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఇండియన్ డిఫెన్స్ గొప్పతనం ఏంది? వాళ్ళు చనిపోతామని తెలిసి కుటుంబాలకు దూరంగా ఉండి భారతదేశాన్ని రక్షిస్తున్నారు. అట్లాంటి వాళ్ళ గొప్పతనం, డిఫెన్స్ ఫోర్స్ గొప్పతనం ఏంటి? నిజంగా మన దేశంలో ఈరోజు ఎంతోమంది తమ జీవితాలను త్యాగం చేస్తూ బార్డర్లో రాత్రనక పగలనక చలిలో, నేను ఈ మధ్యకాలంలో ఒక మహిళా వీడియో చూడడం జరిగింది. నిజంగా మన దేశం కోసము మంచులో మహిళలు కూడా మన దేశం కోసం మనల్ని, మన సైనికులందరూ, మహిళా సైనికులు కూడా మనందరికి భద్రతా భావంతో మనందరం బతకాలని చెప్పి వాళ్ళ బార్డర్లో వాళ్ళ ప్రాణాలను పలంగా పెట్టుకొని డ్యూటీ చేస్తున్నారు. ఈరోజు అలాంటి చాలా తక్కువ క్యాలెండర్ నేను ఇలాంటి క్యాలెండర్ చూడడం. ఈరోజు వి మీడియా ద్వారా ఒక క్యాలెండర్ ఏంటంటే ప్రత్యేకంగా మన దేశ సరిహద్దులో ఉన్న సైనికుల ఫోటో చిత్రాలతో ఒక క్యాలెండర్, చాలా చక్కని క్యాలెండరు, నిజంగా అద్భుతం అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మెసేజ్ ఇవ్వడం జరిగింది వాడు. ఎందుకంటే ఇలాంటి మెసేజ్లు చాలా అద్భుతంగా చూడండి. ఆ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోసు ఒక ఫౌజ్ లాగా ఇలాంటి ఫౌజ్ చూడండి. అదేవిధంగా నావికా దళం, వైమానిక దళం, ఇలాంటి దళాలన్నీ కూడా ఆర్మీ, స్పెషల్ ఫోర్స్, ఇదంతా కూడా వీళ్ళు మన దేశాన్ని మనల్ని కాపాడుతున్నారు. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ స్వతంత్రంతో బతుకుతున్నాం. కాబట్టి ఇదే విధంగా ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రానికి ఆరాధ్య దైవమైన యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఇలాంటి చిత్రపటం నిజంగా. తర్వాత ఇంకోటి ఏంటంటే రాజన్న, మీ అందరికి తెలుసు, కోడెదులను కూడా మనం అక్కడికి ఇస్తాం కదా. రాజరాజేశ్వరి అమ్మవారు ఉంటారు అక్కడ, రాజరాజేశ్వరి స్వామి వారు ఉంటారు. వేములవాడ చాలా తెలంగాణలో ప్రశస్తమైన ప్రధానమైన క్షేత్రాల్లో ఒక ముఖ్యమైన క్షేత్రం, అలాంటి ఆలయం. అదేవిధంగా వరంగల్ భద్రకాళమ్మ అమ్మని చూస్తే నిజంగా అద్భుతం అనిపిస్తుంది. మనందరం కూడా వరంగల్కి వెళ్తాం కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర గొప్పతనాన్ని చాటి చెప్పే ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం వరంగల్ భద్రకాళి మాత. ముఖ్యంగా భాగ్యనగర్ ప్రజలందరూ కూడా ఈ అమ్మను గుర్తుంచుకోవాలి. ఈ అమ్మ భాగ్యనగర్ లక్ష్మీమాత, నిజంగా మనకు సిరులనిచ్చే తల్లి లక్ష్మీ దేవత. అలాంటి భాగ్యలక్ష్మి తల్లి చిత్రపటం కూడా చేసినందుకు ప్రత్యేకంగా మా శ్రీధర్జీ గారికి, మా వి మీడియా ప్రతినిధులు అందరికి కూడా పేరు పేరున శుభాభినందనలు తెలియజేస్తూ ఈ అమ్మవారి కటాక్షాలు అదేవిధంగా మీ అందరికీ, మీ కుటుంబాలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ భారత్ మాతాకి జై, గోమాతాకి జై.
त्वां एवं पुष्पां तव पुष्पं पुष्पे पूजयामि श्रीगोदेवताभ्यो नमः पुष्पे पूजयामि ॐ सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपात् स भूमिं विश्वदोरत्वा अक्षदेशाङ्कुलं पुरुषे वेदकं सर्वं यद्भूतं यश्वव्यं दावत्वा येषाः एदन्येनातिरोहते यदा वानस्य महिमा अतो झागं कुष्या पुरुषः సమాజంలో ఆరోగ్యాన్ని కలిగించాలనే దృక్పథంతో గో ఆధారిత వ్యవసాయం వైపు మళ్లించిన శ్రీ విజయరామ్ గారు ఇక్కడికి రావడం ప్రత్యేకంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఒక మంచి నిరాడంబరమైన వ్యక్తి వారు. అలాంటి మహానుభావులు చాలా తక్కువగా ఉంటారు. ఈ జీవితం సమాజానికి అంకితం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని వారు 5 అంచెల వ్యవసాయ విధానం ద్వారా ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేస్తూ రైతుల క్షేమం రైతే రాజనే విషయంగా వారు పండించిన ధర వారే నిర్ణయించే విధంగా ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదు. కానీ విజయరామ్ గారు సంకల్పం పూనుకొని ఈరోజు ఎంతోమంది రైతులకు వారు ఆదర్శనీయులుగా ఉన్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా శ్రీ ఆకుతోట రామారావు గారు తన జీవితాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కోసం అంకితం చేసిన గొప్ప వ్యక్తి. వారికి కూడా
ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకా మా గుండా మల్లన్న గారు, దిల్సునగర్ సాయిబాబా దేవాలయం మాజీ చైర్మన్, ఇంకా కొద్ది క్షణాల్లో ఇక్కడికి మన శ్రీ రమేష్ గుప్తా గారు, వారు చిన్నజీయ స్వామి ఆశ్రమానికి సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దానికి చైర్మన్. అదేవిధంగా రాజు శెట్టి గారు స్వదేశీ స్టోరు నాకు ఈ స్టోర్ పెట్టడానికి అన్నదండలు ఉంటూ, అదేవిధంగా డాక్టర్ గుమ్మడివల్లి శ్రీనివాస్ గారు దవాచాయ్ అనే సంస్థను ప్రారంభించి ప్రతి ఒక్కరికి 24 మూలికలు, ఈ దవాచాయ్ ప్రత్యేకత 24 మూలికల ద్వారా ఈ యొక్క దవాచాయ్ అందరికీ ఇస్తే అటు పాల ఖర్చు కానీ ఇటు చాయ్ పత్తి ఖర్చు కానీ లేకుండా ఆరోగ్యం ఇమ్యూనిటీని పెంచే విధంగా 24 మూలికలతో తయారవుతుంది. దాన్ని పెద్దలు శ్రీ విజయరామ్ గారు ఇప్పుడు దాన్ని ప్రారంభిస్తారు. మీ అందరికి కూడా ఇప్పుడు మాత్రం ఉచితంగానే వస్తుంది, మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. దయచేసి వచ్చిన వాళ్ళందరూ కూడా మీ ఆశీర్వాదం కావాలి. ఇక్కడ మీకోసం ఏర్పాటు చేశాము, మీకు స్నాక్స్ అవి కూడా ఇస్తారు. అందరూ కూడా కూర్చొని ఓపికగా, ఎందుకంటే మన ఆరోగ్యాలు మనం కాపాడుకోవాలంటే ఇలాంటి ఆహార ఉత్పత్తులను మనం తీసుకోవాలి. దానికోసం విజయరామ్ గారు కూడా ఒక 5 నిమిషాలు దానికోసం చెప్తారు. ముందుగా ఒకసారి దవాచాయని వారి చేతుల మీదుగా ప్రారంభించి మొదటిగా రామారావు గారికి చేతులకు ఇవ్వాలని ఒకసారి కోరుతున్నాను. భారతదేశం ప్రపంచంలో మహోత్కృష్టమైన దేశం. ఈ భారతదేశంలో పుట్టడము, భారతీయులై పుట్టడము, హిందువులై పుట్టడము, అంతేకాకుండా దైవభక్తులుగా, దేశభక్తులుగా, గోభక్తులుగా, సామాజిక కార్యకర్తలుగా అందరి బాగోగులు కోరే విధంగా సర్వే భవంతు సుఖిన అనేటువంటి సనాతన ధర్మాన్ని రక్షించేటువంటి కార్యకర్తలుగా అందరికీ స్వాగతం తెలియజేస్తూ, మన భారతదేశం సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతమైన దేశంగా, ఆనందకరమైన దేశంగా, ఈ భారతదేశాన్ని జగద్గురు స్థానంగా నిలబెట్టేటువంటి దిశలో అనేక మంది మహనీయులు వాళ్ళ యొక్క జీవితాలను అంకితం చేశారు. ఆ నేపథ్యంలో, ఆ కోవలో మనందరం ప్రయత్నం చేసేటువంటి ఈ క్రమంలో దేశమంతా అందరినీ ఆరోగ్యవంతులు చేయాలని, అమృతాహారాన్ని అందించాలని, మన కుటుంబాల్లో చదువు, సంస్కారము అలవడే విధంగా మన రాబోయే తరాలు, మన పిల్లలు దేశం కోసం పాటుపడేటువంటి నాయకులు కావాలి. దేశాన్ని రక్షించే విధంగా ప్రపంచంలో ఏ దేశం కూడా, ఏ పరాయి దేశం కూడా మన దేశాన్ని కండెత్తి చూడకుండా చెడు దృష్టితోని, దురుద్దేశంతో చూడని విధంగా అలా మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి నేపథ్యం లోపల ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే దానికి అమృతాహారం కావాలి. దానికోసమని ఈ భూమాతను మనం సంరక్షించుకోవాలి, భూమాతను సుపోషితం చేయాలి. దానికోసమని ఆధారం ఏంటంటే గోమాత. గో ఆధారిత పంచగవ్య పదార్థాలను సేవించి మనం ఆరోగ్యంగా, ఆనందంగా, సంస్కారంగా, దైవభక్తులుగా, దేశభక్తులుగా ఈ దేశాన్ని ప్రపంచ ప్రఖ్యాతిగాంచే విధంగా జగద్గురు స్థానానికి తీసుకెళ్లేటువంటి క్రమంలో అనేక మంది చేసేటువంటి ప్రయత్నంలో శ్రీ బాలకృష్ణ గురుస్వామి గారు ఈనాడు ఈ పంచగవ్య పదార్థాలతోని అమృతాహారాన్ని అందించేటువంటి గో ఆధారిత స్వదేశీ ఈ వస్తువుల యొక్క విక్రయశాలను ప్రారంభం చేసేటువంటిది. ఈ కార్యక్రమానికి మనందరం, మీరందరూ విచ్చేశారు.
అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఇలాంటి ఈ విక్రయశాలలు అమృతాహారాన్ని అందించేటువంటి ఇలాంటివి వాడవాడలో ఇంటింటికి అందే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని ఈ ఉద్యమంలో మనందరం కూడా మీరందరూ కూడా భాగస్వాములు కావాలని రాబోయే తరాలను మన పిల్లలను ఇందులో భాగస్వాములను చేయాలని 100కి 100 పాళ్ళు అమృతాహారాన్ని సేవించే విధంగా పంచగవ్య ఆహార పదార్థాలను సేవించే విధంగా మీరందరూ కూడా ప్రతిజ్ఞ తీసుకొని ఎంతవరకు లభ్యమైతే పాల నుండి చిన్న వస్తువు వరకు కూడా ఈనాడు కూడా ఇక్కడ విక్రయాలు చేసి ఇలాంటి విక్రయశాలల్లోనే మీరు ఖరీదు చేసి ప్రతి ఇంటికి కూడా ఆవు పాలు వచ్చే విధంగా పంచగవ్య పదార్థాలు అందించే విధంగా మీరందరూ కూడా కృషి చేస్తారని భాగస్వాములు చేయాలని మీ అందరికి కూడా మనందరికి కూడా ఆ భారతమాత ఆ గోమాత మనకు మంచి భవిష్యత్తును ఆయురారోగ్యాలను ప్రసాదించాలని భగవంతుణ్ణి భారతమాతను గోమాతను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ధన్యవాదాలు. ఇక్కడ పెద్దలు అనుక్షణం నేను ఏ యాత్రలు చేసినా నాకు తోడుండే మా రమేష్ అన్న గారు, వీరు చిన్నజీవి స్వామి సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి చైర్మన్ గారు శ్రీ పేరుకుంట రమేష్ గుప్తా గారు, వారు రావడం నిజంగా నాకు చాలా సంతోషదాయకం. వారి ఆశీర్వాదం మాకు ఎప్పటికీ, నేను ఏ పాదయాత్రలు చేసినా ఖచ్చితంగా నా వెంట ఉండి నా మంచి చెడులు చూసుకునే ఒక గొప్ప వ్యక్తి ఇక్కడికి రావడం చాలా సంతోషం. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నేను మీకు ఒక విషయం చెప్పాలి, నేను ఏ స్టోర్ ప్రారంభించాలని చాలాసార్లు కసరత్తు చేశాం. అప్పుడప్పుడు మన ఝాన్సీ మేడం కూడా అడిగినా, ఎన్నో పేర్లు అనుకున్నా. ఎందుకో రమేష్ అన్న దగ్గరికి ఆ రోజు వదిలేతో మాట్లాడడానికి అక్కడికి వెళ్ళాను. వెళ్తే ఆయన తక్కువ ఏం పేరు పెడుతున్నా తను అడిగిండు. అర్థమైతే ఆయన ఏం పేరు పెట్టాలో, న్యాచురాలిటీకి మనకు దగ్గర ఉండాలి కదా అని అనుకున్నా. కామధేను పెట్టని చెప్పి ఈ నామకరణం చేసిన వ్యక్తే ఈ రమేష్ గుప్తా గారు. కామధేను అంటే అన్ని ఇస్తారు కాబట్టి ఈ పేరు పెట్టని చెప్పి ఈ అమ్మ పేరు పెట్టిన రమేష్ చెప్పిన పేరు ఇది కామధేను సొలిసిటర్. ఇప్పుడు మన గురువు గారు మన ఆహారము మనం చేసిన ఈ ఉద్యమం కోసం ఒక 2 నిమిషాలు ఈ ఆహారం కోసం విజయరాంజీ గారు మాట్లాడవలసిన. కామధేను స్వదేశీ స్టోర్ బాలకృష్ణ గారు ప్రారంభించటం చాలా సంతోషం. ఇది ఎప్పుడో జరగాలి. ఇలాంటి వేదికలు ప్రతి కాలనీలో రావాలని కోరుకుంటున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఇలాంటి ఆహారం తిందాం అనుకుంటున్న వాళ్ళు లేదా పండించుదాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గో ఆధారిత వ్యవసాయం ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరైనా భవిష్యత్తులో చేయాలనుకోవటం కానీ తిందాం అనుకుంటున్నాం కానీ ఎవరైనా వాళ్ళు ఉన్నారా? ఉంటే చేతులు ఎత్తొచ్చు. ఒక్కళ్ళు ఎత్తారు, మీకు మనస్ఫూర్తిగా అభినందనలు కదా. మీకు ఇక్కడ పొలాలు ఉన్న వాళ్ళు, ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా వచ్చి బాధ్యతలు తీరిన వాళ్ళు మళ్ళీ గ్రామాల్లోకి వెళ్ళి మీ సేవలు కావాలని కోరుకుంటున్నాం. ఇది ఎవరి కోసం చేయాలి? సైలెన్స్ బాబు, సైలెన్స్. ఎవరి కోసం చేయాలి? డబ్బులు సంపాదించాం, పేరు సంపాదించాం, హోదా సంపాదించాం. ఒక వెల్త్ అయితే ఉంది అందరిలో. ఆ వెల్త్ ఏంటి? ఆరోగ్యం. మరి మీ మనవళ్ళ కోసం మీరు ఏమైనా చేస్తారా? అలా చేయాలనుకుంటే మేము ఈ పంటలు నేర్పిస్తాం, విత్తనాలు ఇస్తాం, మీ ఊరు వస్తాం, మీకు ఇవన్నీ చేసి చూపిస్తాం. మీ ఊర్లో ఉన్న మా రైతులను మీకు అనుసంధానం చేస్తాం. ఇలా ఏవైనా ఆలోచనలు ఉంటే మా సేవలు మీకు ఉపయోగపడతాయి. అలాగే ఇక్కడ మన బాలకృష్ణ గారు పెట్టినవన్నీ కూడా రైతులకి మంచి జరుగుతుంది, భూమికి మంచి జరుగుతుంది. మరి ఈ వస్తువులు మీరు వినియోగించుకున్నా మీరు వ్యవసాయం చేసిన దాంతో సమానమే. నేరుగా చేయకపోయినా పరోక్షంగా చేస్తే ఇది కూడా రైతుకి, భూమికి, గోవుకి, నందికి లాభమే. మా సురేష్ గుప్తా గారు ఆయన బ్యాంకు ఉద్యోగం మానేసి రైతుల్ని చైతన్యం చేస్తా ఇంట్లో ఉండకుండా దేశం మొత్తం తిరుగుతున్నారు. ఆయన
మరి ఇలాంటి వాళ్ళు చాలా చాలా అరుదండి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా సమయం ఇవ్వాలని కోరుకుంటున్నాను. సమయం ఇవ్వండి. సమయం ఇచ్చి రాజీవ్ దీక్షిత్ గారి ప్రసంగాలని, పాలేకర్ గారి విధానాన్ని, మార్నింగ్ వాకింగ్ జరుగుతున్నప్పుడైనా మాట సాయం చేయండి. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చి 30, 40, 50 ఏళ్ళు అయ్యి ఉండొచ్చు. అప్పుడు ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, మీ మనవడు వచ్చేసరికి ఎన్ని ఉంటాయి. అందుకని గో ఆధారిత వ్యవసాయం తప్ప వేరే దారి లేవు. మరి దాన్ని ఇంత మంచి కాలనీలో, మహానగరంలో ఈయన దాన్ని ఓపెన్ చేయటం అనేది మీ అందరి ఆరోగ్యాలు, మీ కొడుకులు మనవాళ్ళ కోసం చేశారు. అందుకని బయట కొనే వస్తువుల కన్నా ఇక్కడ కొనుక్కోవటం వల్ల మీకు ఆ పవిత్రత ఉంటుంది. తర్వాత అవి తిన్న తర్వాత ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే పోతాయి. ఇది ఎలా వండుకోవాలి, ఎలా నమలాలి, నీళ్ళు ఎప్పుడు తాగాలి, ఇవన్నీ కూడా బాలకృష్ణ గారు వాళ్ళు చెప్తారు. ఈ అన్నాలన్నీ కూడా బియ్యాలు చూశారు కదా, ఇవన్నీ 5000 సంవత్సరాల క్రితం ఇవి. ఆ బియ్యాలన్నీ అవి అంతరించిపోయే దశలోకి వచ్చినాయి. ఇప్పుడైనా మనం దీన్ని అర్థం చేసుకోకపోతే ఈ హాస్పిటల్స్ పెరుగుతాయి. అయ్యా మీరు ఇక్కడ ప్రతిరోజు గంజి ఏర్పాటు చేయండి. ఆ బియ్యాలతో గంజి పెడితే ఆ గంజి తాగితే గట్టి హెల్త్ పెరుగుద్ది. ఆ అన్నం మీరు ఇంట్లో వాడుకుంటారు, గంజి ఇక్కడ ఇస్తారు. ఆ గంజి రోజుకు ఒక గ్లాసు ఈ దవా చాయ్ లాగా గంజి తాగితే కూడా గట్టి హెల్త్ ఇంప్రూవ్ అవుద్ది. ఇంకోటి మిమ్మల్ని అందరినీ కోరుకునేది, ఎంతమంది మీ మనవాళ్ళ కోసం మీరు పనిచేస్తారో, మీ కొడుకుల కోసం చేస్తారో నేను అడగను. మీ అంతరాత్మ ఒకటైతే మానేయాలి, పేస్ట్ మానేయాలి. పొద్దున్నే పడుదోనుకుంటున్నారు కదా, ఆ పేస్ట్ మానేయండి. కనీసం పేస్ట్ మానేస్తే గట్టి హెల్త్ అనేది పాడవకుండా ఉంటుంది. ఇంకోటి, ఇది ఇంట్లో రోజు ఉదయం వెలిగించుకోండి. ఇది వెలిగించుకుంటే వాయువు శుద్ధి అవుద్ది, మన వాయువు శుద్ధి అవుతుంది. దీన్ని నీళ్ళల్లో వేసుకుంటే, అగ్నిహోత్రం చేసిన తర్వాత చిన్న ముక్క నీటిలో వేసుకుంటే నీరు శుద్ధి అవుద్ది. దీంట్లో 18 రకాల మినరల్స్ అనేవి ఉన్నాయి. ఆవు నెయ్యితో దీన్ని మంత్రం చేస్తే దీన్ని అగ్నిహోత్రం అంటారు. సూర్యుడు ఉదయించినప్పుడు, అస్తమించినప్పుడు చేయటం. దీంతో పళ్ళుతో కొంటే నోరు శుద్ధి అవుద్ది, వాయువు శుద్ధి అవుద్ది, నీరు శుద్ధి అవుద్ది, నోరు శుద్ధి అవుద్ది. ఇది ఆల్కలైన్ వాటర్. ఇది నీళ్ళల్లో వేసుకుంటే ఆల్కలైన్ వాటర్ అవుతుంది. ఇలాంటివి ఆవు చుట్టూ ఎన్ని ఉన్నాయో చూడండి. అనేక విషయాలు ఉన్నాయి. ఇది ఆ సమయం కాదు నేను చెప్పేదానికి. మీ అదృష్టం ఏంటంటే మీ కాలనీలో ఇది రావటం గొప్ప అదృష్టం. దీన్ని ఈ వండుకునే విధానంలో ఆ బియ్యాలు తీసుకుని వండుకుంటే, నల్ల బియ్యం ఉన్నాయి అక్కడ, కాలాబట్టి అని, దాని పేరు కృష్ణవ్రీహి. చేతులు వణికే వాళ్ళకి గ్లాస్ పట్టుకుని నీళ్ళు తాగితే పెద్దవాళ్ళు ఇలా వణుకుతా ఉంటే చూసారు, పార్కిన్సన్ అంటారు. 45 రోజుల్లో పోద్దా తాగితే. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లా. మీ ఏరియాలో ఎవరైనా గర్భిణీలు ఉన్నా, బాలింతలు ఉన్నా సరే కుల్లాకారు బియ్యం ఉన్నాయి. ఆ కుల్లాకారు బియ్యం అంటే సాధారణ కాన్పు అవుతారు. కమల పిల్ల పుట్టినా తల్లి దగ్గర పాలు ఉంటాయి. ఇదంతా ప్రకృతి, భగవంతుడు యొక్క రచన, మాది కాదు. ఇవన్నీ మనం 75 ఏళ్ల క్రితం వదిలేసుకున్నాం కాబట్టి ఇన్ని హాస్పిటల్ నిర్మాణం చేసుకున్నాం, ఇన్ని ఫార్మా ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఇన్ని మెడికల్ షాపులు వచ్చినాయి. తాత ఉన్నప్పుడు ఇవన్నీ ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. అందుకని మళ్ళీ ఆవుతోనే ఇది ముడిపడి ఉన్నది. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు పాత్ర, నంది పాత్ర గుర్తించే రోజు బహు దగ్గరలో ఉంది అంటాకి ఈ కాలనీలో ఈ షాపే నిదర్శనం. ఇవన్నీ గో ఆధారితంగా పండించిన వస్తువులు కాబట్టి వీటిని వాడటం అనేది నేర్చుకోండి. రాజీవ్ దీక్షిత్ గారి ప్రవచనాలు వినండి. యూట్యూబ్లు చూస్తున్నప్పుడు మీరందరూ కూడా ఎంటర్టైన్మెంట్ కాదు ఎక్కువ చూడాల్సింది. మీ మనవడికి మంచి బాటలు నేర్పించండి. రాజీవ్ దీక్షిత్ గారి ప్రవచనాలు వినండి యూట్యూబ్లో. పాలేకర్ గారి పాఠాలు వినండి. ఇల్లు రూపం, స్వరూపమే మారిపోతుంది. ఇది అర్థం చేసుకోండి దయచేసి. ఈ అవకాశం ఇచ్చిన బాలకృష్ణ గారికి, ఆకుతోట రామారావు గారికి, ఇక్కడున్న పెద్దలకి, ఝాన్సీ లక్ష్మీబాయి ఆవిడ అమెరికా నుంచి వచ్చి తాండూరులో వ్యవసాయం చేస్తా గోవులు పెట్టుకుని ఆ పాలు BHLలో డెలివరీ చేసింది ఆవిడ. ఎంత పట్టుదల చూడండి. నా జాతి బాగుండాలి, నా దేశం బాగుండాలని ఒక ఆడ మనిషి ఇంత దూరం వచ్చి తాండూరు, ఎక్కడ BHL, ఇంత పని ఎందుకు చేయాలి ఆవిడ? మనందరం బాగుండాలని. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. కోశాల సేవా సమితి వారి అధ్యక్షులు రామారావు గారి అడ్వైజరు మొన్న ఇంత మంచి కార్యక్రమం చేశారంటే
నల్గొండ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ హాల్లో అద్భుతమైన ఎంతోమంది వందల మంది రైతులు వచ్చడం రావడము, సహజసిద్ధంగా పండిన పంటలన్నీ అక్కడ డిస్ప్లే చేశారు. దానివల్ల అంజిరెడ్డి గారు అక్కడ స్థానికంగా దాదాపు 60-70 ఎకరాల్లో సహజసిద్ధమైన వ్యవసాయం చేస్తున్నారు. ఎంత దర్శించాము. నిజంగా గొప్ప మహానుభావులు. ఈరోజు ఇలాంటి మహానుభావులే ఆదర్శం దేశానికి. వారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. సో నిత్యం సమాజం వాట్సాప్ యూనివర్సిటీల్లో పర్యావరణాన్ని, ప్రకృతిని, సంస్కారాన్ని ప్రచారం చేస్తుంటే ఆ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి కాలనీకి తీసుకొచ్చి ఆచరణాత్మకంగా ఎలా నేను నా కుటుంబాన్ని, నా కుటుంబ సభ్యులని ఆరోగ్య భారత్లో భాగస్వామ్యం చేయాలనేటటువంటి ఒక ఆచరణకి వారు శ్రీకారం చుట్టి మీ యొక్క కాలనీలో వారు ఏర్పాటు చేశారు. చాలామందికి ఉంటుంది ఇలాంటిది చేస్తే బాగుండు, కానీ కొంతమందికి ఆ ఆలోచనని ఆచరణాత్మకంగా చేసే విధంగా చేస్తూ ఉంటారు. మరి మీరు ఎవరైతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాసులు ఇక్కడ సందర్శించి చాలామంది అంటూ ఉంటారు, సో ఎమరాల్డ్ దగ్గరికి వెళ్తే మాకు ఒక భావన, ఒక మనశ్శాంతి, అదేవిధంగా ఆర్గానిక్ ఉత్పత్తుల దగ్గరికి వెళ్తే, ప్రకృతికి వెళ్తే ఏ విధమైనటువంటి భావన కలుగుతుందని చెప్పేసి చెప్తా ఉంటారు. మరి అలా మీరందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కామధేను సహజ సిద్ధమైనటువంటి ఉత్పత్తులని మనందరం నిత్యం చెప్తా ఉంటాం. జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసి మారుమోగేలాగా నినాదాలు ఇస్తూ ఉంటాం. మీకు ఒక అవకాశం, క్షేత్రంలో ఉన్నటువంటి ఒక కిసాన్కి నేరుగా తను పండించినటువంటి పంటలని మనం కొనుగోలు చేసి మన కుటుంబ సభ్యులకి ఆహారంగా అందించి ఒక మంచి సమాజాన్ని, ఒక మంచి వాతావరణాన్ని నిర్మింపజేసుకునేడానికి ఒక అవకాశం మనకు కలిగింది. సో మరి వారిని ఆదర్శంగా తీసుకొని ఇంకా వివిధ జిల్లాలలో కానీ వివిధ కాలనీల వాళ్ళు కానీ ఇలాంటి కామధేను సహజ వ్యవసాయ, అదేవిధంగా ఖాదీ, చేనేత ఉత్పత్తులని వారు మార్గదర్శకంగా తీసుకొని ముందుకు రావాలని ఆశిస్తూ ఉన్నాం. సో మరి ఈ సందర్భంగా మరి నల్గొండ నుంచి వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి శుభాకాంక్షలు, అభినందనలు తెలపడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ కాలనీ వాసులందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. అందరూ ఒక్కసారి ఇక్కడ చూడాలి. ఇంత అద్భుతమైన అరటిపళ్ళు మనం ఎక్కడ కూడా చూసుండము. గురువు గారు తీసుకొచ్చారు. దీన్ని కూర చేసుకోవచ్చు, పండు తినొచ్చు, 2 రకాలు. దీన్ని ఆడవాళ్ళకి ఇంకా మంచిది, పిల్లలకి, ఆడవాళ్ళకి. అవన్నీ మన నేలల్లో కూడా వస్తాయి. ఈ అరటి మీకు విత్తనాలు కావాలన్నా కూడా ఏర్పాటు చేస్తాం. రైతులు ఉన్నారు, మన వరిచేను గట్ల మీద ఇది పెట్టుకుంటే
400 మొక్కలు వస్తాయి. 12 అడుగులు గట్టును వెడల్పు చేసుకోవాలి. 4 వైపులా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం మీద వరి చేను గట్టుని 12 అడుగులు వెడల్పు చేసుకుంటే 12 అడుగుల ద్వారా మనకి 400 మొక్కలు వస్తాయి. ఇవి 10 నెలల నుంచి సంవత్సరంలో కాత వచ్చేస్తుంది. ఇదొక రకం. ఇవన్నీ మన భారతదేశం యొక్క సంపద. రెండు పళ్ళు తింటే చాలు, టిఫిన్ అక్కర్లా. ఇది 10 రోజులు ఉంటుంది. ఇది పండి 4 రోజులు అయింది, ఇంకొక 4 రోజులు ఉంటుంది. ఇది పైన ఈ నలుపు వచ్చేస్తుంది తర్వాత, కానీ లోపల పదార్థం మాత్రం మెత్తపడదు. ఇలాంటివి సుమారుగా ఒక పర్సన్ దగ్గర 100 వెరైటీస్ ఉన్నాయి కేరళలో. రోజుకు ఒకటి తిన్నా మనకి 3 నెలలు పట్టుద్ది. ఇవి అన్నీ అంతరించిపోతున్నాయి ఉన్నవి. ఇవి మీకు మీ వరిచేను గట్ల మీద వేసుకుంటే గెల 300 రూపాయలకు అమ్ముకున్న గెల 400 × 300 1,20,000. వరిలో డబ్బులు అంత రావట్లేదు కదా. మధ్యలో వచ్చి వరి పెట్టుకుంటాము, గట్ల మీద ఇది పెట్టుకుంటాము. ఆ వరి చేను గట్ల అరటి చెట్ల మధ్యలో పసుపు 3 లైన్లు వేసుకోవచ్చు. 12 అడుగుల్లో పసుపు 2 టన్నులు వస్తుంది. అంటే ఇన్ని డబ్బులు వస్తున్న చోట మనం వరి ఒకటే చేస్తున్నాం. ఇవన్నీ నేర్పిస్తాం. అందుకని మనమంతా గ్రామాల నుంచి వచ్చాం కాబట్టి చిన్ననాటి గ్రామాల్లో జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ అర్థం చేసుకుని మన గ్రామాల్లోకి వెళ్ళి ఈ సమయంలో ఈ పని చేసినా అక్కడ రైతులకి ఆదాయం పెరిగితే వాళ్ళు ఎవరు నగరాలకు రారు. అందుకనే మనం వాళ్ళకి ఆదాయం పెంచే మార్గం మనం చూపించాలి. ఇలాంటివి నిన్న ఒక మునుగోడు ఎమ్మెల్యే గారు పిలిచి ఈ అరటిపళ్ళు చూశారు. తిన్న తర్వాత 2 ఎకరాల భూమి హైవే మీద అడిగాం. అక్కడ ఇవన్నీ మనం స్టాల్ పెడితే ఆ జిల్లాలో రైతులందరికీ అక్కడ హైవే మీద కొనుక్కునే వాళ్ళు రాకపోకలు ఉంటాయి కదా, అలా లోకల్ ఎకానమీ పెరుగుద్ది. అసలు బోల్డ్ పనులు చేయొచ్చు, నగరానికి ఇంత దూరం రావక్కర్లేదు. ఇవన్నీ మీకు ఆసక్తి ఉంటే భవిష్యత్తులో మనం కలిసి ఈ పంటలు పండించినవి ఇలాంటి బాలకృష్ణ గారికి ఇలాంటి వేదికలు ప్రతి కాలనీలో 2-3 ఉండాలి. ప్రతి కాలనీలో రోడ్ల మీద ఏమేమి షాపులు ఉన్నాయో మనందరికీ తెలుసు కదా, ఆ ప్లేస్లో ఇవి రావాలి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ధన్యవాదాలు.
గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ గోపాల జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ 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 గోపాల జయ హరే కృష్ణ 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 హరే 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 రామ నారాయణ నారాయణ శ్రీ వెంకటేశ నారాయణ హరి నారాయణ నారాయణ శ్రీ వెంకటేశ నారాయణ రాధే రాధే శ్యామ 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 రాధే 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 కృష్ణ 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 రాధే 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 శ్యామ 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 రాధే రాధే रघुपति राघव राजा राम पति पावन सीताराम रघुकुल भूषण राजीव लोचन रघुकुल भूषण राजीव लोचन आदि नारायण आनंद शयन आदि नारायण आनंद शयन सच्चिदानंद सत्यनारायण सच्चिदानंद सत्यनारायण
ఏంటంటే జనరల్గా భారతదేశం అంటే సెక్యులర్ స్టేట్, సెక్యులర్ ఫీలింగ్. మనకి ఇక్కడ వచ్చినప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడాలంటే సో నేనేం చెప్తానంటే ఈరోజు ఆవు పాలు తీసుకున్నాం, మిగతాని పక్కన పెట్టండి. ఆవు పాలతో ఈరోజు లేనిది మన చాలా ఇవి మనం చేయలేం. వెదర్ ఇట్స్ స్వీట్స్ ఆర్ పెరుగు కానీ మజ్జిగ అన్ని దాంట్ నుంచి వచ్చేది. అలాగే మెడిసినల్ చెరువు ఇప్పుడు ప్రపంచంతో ఏమంటున్నారంటే గోమూత్రం అనేది కొన్ని మందులు పనిచేయలేని అంటే ఇది గోమూత్రం పనిచేస్తుంది అంట. ఇది నేను చెప్పడం కాదు, ఆల్రెడీ యునైటెడ్ స్టేట్స్లో బయట యూరోపియన్ కంట్రీస్లో అన్ని స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి గోమూత్రం వెళ్తుంది. చాలామంది అక్కడ బెనిఫిట్ లేకపోతే వాళ్ళు చేయరు. సో అది ప్రూవ్ అయిపోయింది. ఆ తర్వాత ఆ రోజుల్లో ఏంటంటే ఆవు పేడతో యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ అని చెప్పేసి ఇంటి బయట గోడ మీద అంతా పెట్టేవారు. ఇప్పుడు ఏమవుతుందంటే యాంటీసెప్టిక్ మన దీంట్లో అవైలబుల్ ఉంది. యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్తో దాంట్లో ఒక సైడ్ రియాక్షన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే వాడే కెమికల్స్ మనం పీలుస్తుంటాం, అది మెల్లిమెల్లిగా స్లో పాయిజనింగ్ లాగా ఉంది ప్రూవ్ అయింది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజుల్లో యాంటీసెప్టిక్ దీనికి ఆవు పేడని నేల మీద గోడ మీద పెట్టేవారు, గోమూత్రం అప్పుడు తాగేవారు, కొన్ని గోమూత్రంతో స్నానం చేసేవారు. అంటే అంత యాంటీసెప్టిక్ బెనిఫిట్స్ దాంట్లో ఉన్నాయని చెప్పి. సరే అది కూడా మీరు పక్కన పెడితే దేవుడి విషయం మరి అన్నింటిలో మనకి అది ఉంది. ఇంకా ఆఖరికి నేను ఏం చెప్తానంటే తల్లిపాలు లేనప్పుడు ఇచ్చేది ఆవు పాలు. సో ఆవు పాలు మీకు ఆవు అంతా మీకు సాయం చేసినప్పుడు మరి ఆ ఆవుని అట్లా మీరు హింసిస్తారా? సో ఆ విధమైన మీరు ఆలోచించి ఆవుని మీరు గౌరవించాలి, ఆవుని మీరు ప్రేమించాలి, ఆవుని ఏంటంటే మీరు చూసుకోవాలనేది నా రిక్వెస్ట్. ఇది యాజ్ ఎ హిందూ నాకేంటంటే మా రిలీజన్, ఇప్పుడు ఎవరి రిలీజన్ని మనం కించపరిస్తే వాళ్ళు హర్ట్ అవుతారు కదా. నేను అన్నింటినీ నేను గౌరవిస్తాను. సో అలాగే నేనంటే మా దీంట్ గురించి ఆలోచించండి. కానీ చాలామంది ఇప్పుడు కొందరు ఉంటారు, కొందరు ఏమంటారంటే బీఫ్ అనేది చీప్ మటన్. సో ఆసాంలో తర్వాత మిజోరాం మేఘాలయ అక్కడంతా అదే కదా బీఫ్ కదా అని అంటున్నారు. సరే అది వాళ్ళ ఇష్టం. నేను అనేది ఏంటంటే ఎవరి ఇష్టం వాళ్ళది. దీంట్లో బీఫ్ తినడం వల్ల బెనిఫిట్ ఉందా? ఇప్పుడు చాలా మనకి ఉన్నాయి, కొన్ని తింటే బెనిఫిట్స్ అంటారు. బీఫ్ వల్ల బెనిఫిట్ ఉందని చెప్పి నేను చాలా డాక్టర్స్ని అడిగాను. 10 మంది డాక్టర్లు 9 మంది బీఫ్ వల్ల బెనిఫిట్ లేదండి, అది ఆఖరికి ఎర్లీ స్టేజ్లో చనిపోవడం కానీ అట్లాంటి ఉంటుంది. మెయిన్ రీజన్ ఏంటంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బ్లడ్ థిక్ అయిపోతుంది. బ్లడ్ ఎప్పుడైతే థిక్ అవుతుందో హార్ట్లోది వెళ్ళడం చాలా కష్టం. సో హెవీ ఎక్సర్సైజ్ చేయాలి. హెవీ ఎక్సర్సైజ్ చేసిన ఇంటేక్ ఎంత? ఇప్పుడు ఫారినర్స్ తింటారు, వాళ్ళ ఇంటేక్ కొన్ని గ్రామ్సే ఉంటుంది, మనలాగా 1/2 కిలో అలా ఉండదు. ఇక్కడ ఏంటంటే కిలోలు మనం తింటున్నాం, మనకు తెలియదు. సో ఆ విధంగా అన్ని విధంగా చూస్తే ఏంటంటే అది మంచిది కాదు. ఒకే ఒక డాక్టర్ అన్నాడు ఆటో ఇమ్యూన్ డిజీజ్ ఉంటుందండి, అంటే మనిషి ఇమ్యూనిటీ తగ్గిపోయి అలాగ పడిపోతుంటాడు. అతనికి కొంచెం క్వాంటిటీస్ ఓన్లీ సమ్ డేస్, లైఫ్ లాంగ్ కాదు. ఆ ఇమ్యూనిటీ మళ్ళీ ఆటో ఇమ్యూనిటీ పెరగడానికి మేము ఇస్తాం తప్ప వీ డోంట్ రికమెండ్ అని చెప్పారు. సో మెడికల్ విషయంలో కావాలంటే మీరు డాక్టర్స్ని అడగండి నేను చెప్పింది రైటా రాంగ్ అనేది. మరి మిగతా విషయాలన్నీ చెప్పారు. సో ఆ విధంగా బాలకృష్ణ గారు గోమాత పాదయాత్ర చేసినప్పుడు అంతా నేను కూడా వెళ్ళాను. ప్లస్ యాజ్ ఎ హిందూగా మా రిలీజన్ని అది కొంచెం కాపాడాలని చెప్పేసి నా ప్రయత్నం. అందరూ హ్యాపీగా ఉండాలి. మీ రిలీజన్ ఏదైతే ఉందో అది నేను గౌరవిస్తాను. నా రిలీజన్ ప్రకారం ఏ విధమైన డ్రెస్ వేయాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా కూర్చోవాలి, అవన్నీ నేను గౌరవిస్తున్నాను. మా హిందువులందరికీ ఎనీ హిందూకి ఏంటంటే గోమాత అంటే అది చాలా ప్రియమైన ఒక యానిమల్. అది అలాగే రిలీజియస్గా చాలా కనెక్షన్ ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే దానివల్ల బెనిఫిట్స్ ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. సో మనకు బెనిఫిట్స్ ఇస్తున్న ఒక ప్రాణిని మీరు చంపడం న్యాయమా అని నా మీరు కూడా బాగుండాలి. మీరు తినండి, మేము ఏదైనా తినండి అనట్లేదు, ఒక్కటే మీరు ఆలోచించి మాకు సహకరించాలని అడుగుతున్నాను. ఈరోజు కామధేను స్వదేశీ స్టోర్ ఓపెన్ చేశారు. స్వదేశీ వస్తువులతోని కాలుష్యం లేకుండా, విష రసాయనాలు లేకుండా ఉత్పత్తులు ఈరోజు కామధేను స్టోర్లో ఉన్నాయి. ఎట్లా అనిపిస్తుంది? ఇది చాలా ముఖ్యమైన విషయం. ముందుగా మన బాలకృష్ణ గారికి నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ ఒక స్టోర్ ఓపెన్ చేయడం వల్ల ముఖ్యంగా ఈ కాలనీ వాసులందరికీ ఖచ్చితంగా చెప్తాను, మీరు గోమాత ప్రోడక్ట్స్ మీరు వాడండి. వాడే ముందు మీరు బ్లడ్ శాంపుల్ తీసుకోండి, ఇవ్వండి. ఒక మెల్ల వాడిన తర్వాత అంటే రిలీజియస్గా వాడాలి, ఏదో ఒకరోజు తినేసి ఇంకో రోజు అలా కాదు, కంటిన్యూస్గా మీరు వాడండి. ఆయన అడ్వైస్ తీసుకోండి, డాక్టర్ని అడిగి మీరు తీసుకోండి. ఒక 1 month తర్వాత మీరు బ్లడ్ తీసుకొని తేడా ఉందా లేదా మీరు చూడండి. సో ఇదంతా ఏంటంటే ప్రోడక్ట్స్ ఆల్రెడీ ప్రూవ్డ్, ప్రతి ఒక్కరు ప్రూవ్డ్ అనమాట ఇది. సో మీరందరూ బాగుండాలి, అందరూ లైఫ్ హ్యాపీగా ఉండాలి. అండ్ ముఖ్యంగా ఆరోగ్యం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. కళలు చాలా ఉన్నాయి, ఆరోగ్యం బాగుంటే కదా మన కళలు సాధించవచ్చు. సో అందరూ కళలు సాధించాలి అంటే ఆరోగ్యం బాగుండాలంటే ఈ ప్రోడక్ట్స్ మీరు వాడండి, యూజ్ చేయండి. అంటే లేడీస్ కూడా కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, మగవాళ్ళు కూడా ఉన్నాయి, ఇంటర్నల్ ఉన్నాయి. రైస్ చాలా వెరైటీస్ ఆఫ్ రైస్
ఇందాక ఆయన చెప్తున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. సో అందుకే నేను చెప్తానంటే ఒక ట్రయల్ కింద వాడండి, ఊరికే కళ్ళు మూసుకొని కాదు. బిఫోర్ టేకింగ్ బ్లడ్ శాంపుల్ తీసుకోండి, టెస్ట్ చేసుకోండి. 30 days రెండులీ 40 days అంటారు. 40 days తర్వాత మీరు చెక్ చేయండి, డాక్టర్ అడ్వైస్ తీసుకోండి. ఏమంటే ఇట్లా ఉందని దాని లేబుల్ అన్నీ వేసి ఉంది, ఆ లేబుల్ చూపించండి. చూపించి చేసి మీరు అందరూ బాగుండాలి అన్న ఒక ఉద్దేశంతో నేను ఈరోజు రావడం జరిగింది. మరోసారి బాలకృష్ణ గారికి ధన్యవాదాలు. కాలనీ వాసులు అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా వెంకటేశ్వర స్వామి మీరు ఆ వేషంలో దేవుళ్ళందరికీ మన ప్రజలకు ఆశీర్వదించారు. ఎట్లా అనిపిస్తుంది కలియుగ వెంకటేశ్వర స్వామి అవతారంలో మీరు నటించడం, ప్రజలందరూ మిమ్మల్ని అభిమానించడం మీ జీవితంలో ఎంత గొప్పగా అనిపిస్తుంది? నేను యాక్షన్ హీరోగా ఉండేవాడినండి. మరి ఆ వెంకటేశ్వర స్వామి ఆయన మీద దృష్టి పెట్టి నేను ఏదైతే ఈ రోల్ ఉందో అది నువ్వు చెయ్యాలని చెప్పి నాకు ఆర్డర్ ఇచ్చారు. నాకు యాక్టింగ్ గురించి ఆ యాక్టింగ్ నాకు తెలియదు, కానీ వేషం వేసినప్పుడు కూడా నాకు సందేహమే, మరి ఆడతానా లేదా అని చెప్పి. కానీ ఆభరణాలు అవన్నీ వేసి నేను మేకప్ రూమ్లో ఉండి చూసినప్పుడు నాకు మనసులో అనిపించింది బాగానే ఉంది. కానీ అది కాదు కదా, నటించాలి, మరి జనాలు మెప్పించాలి, జనాల కంట్లో నీళ్లు తెప్పించాలి, మరి అది పెద్ద విషయం. అది ఇంకా నేను ఆ వెంకటేశ్వర స్వామికి వదిలేసి 8 నెలలు నేను కింద గ్రౌండ్ మీద పడుకున్నాను. వెజిటేరియన్, ఫ్యామిలీ లైఫ్ లేదు, ఓన్లీ వెంకటేశ్వర స్వామి షూటింగ్ వెంకటేశ్వర స్వామి అంతే చేశాను. సో చాలా కఠిన దానికి ఫలితాలు. నాకు సినిమా హిట్ అయింది. మరి ఈరోజు అది సినిమా రిలీజ్ అయ్యి 25 సంవత్సరాలు అయిపోయింది. ఈరోజు కూడా దాని గురించి మాట్లాడుతుంది. అప్పట్లో రాష్ట్రపతి గారు శంకర్ దయాళ్ శర్మ గారు వెంకటేశ్వర స్వామి భక్తుడు, సినిమా చూడాలని చెప్పి సినిమా పంపించారు. అక్కడ ఆ వెంకటేశ్వర స్వామి ఎవరు, ఆయనతో పాటు నేను సినిమా చూడాలన్నా. అక్కడ స్టేట్ గెస్ట్గా ఇన్విటేషన్ వచ్చింది, ఆయనతో పాటు కూర్చున్నాను. సో ఆయనతో పాటు కూర్చొని చీఫ్ ఆఫ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, సిబిఐ డైరెక్టర్ కార్తికేయన్ అప్పుడు ఉండేవారు. మేమంతా కూర్చొని దొరసామరాజు గారు ఉండేవారు ప్రొడ్యూసర్. సినిమా చూసాం. ఒక ప్రధానమంత్రి గారు పక్కనే కూర్చొని సినిమా చూసి ఆయనతో భోజనం చేయడం, గంటకన్నా అవార్డు నాకేం కావాలండి. సో చాలా రాష్ట్రపతి గారితో చేయడం, అంతకన్నా నాకు భగవంతుడు వెంకటేశ్వర స్వామి నాకు పెద్ద అవార్డు ఇచ్చాడు. సో అది చాలా పెద్ద తృప్తి. సినిమా హిట్ అవ్వాలి. ఇప్పుడు వేషం అందరూ వేయవచ్చు, అద్భుతంగా ఉండొచ్చు, కానీ ప్రజల్లో అనుకోవాలి కదా, అది రావాలి మనసులో. ఈయన చూస్తే వెంకటేశ్వర స్వామి లాగా ఉంది అని మనసులో రావాలి. అది నేను డబ్బు ఇచ్చి కొనుక్కోలేను, బెదిరించి నేను తీసుకోలేను. ఆ భగవంతుడే ఆ ఐడియా, ఆలోచన ప్రజలకు ఇవ్వాలి, అది ఇచ్చారు ఆయన. కాబట్టి అప్పటి నుంచి నేను వెంకటేశ్వర స్వామి భక్తుడు. అంటే భక్తుడు అంటే నాకు మంత్రాలు, పూజలు అవన్నీ తెలియదు, మామూలుగానే ఉంటాను. మనసులో ఏది జరిగినా ఏమైనా సరే నేను ఆ భగవంతుడిని తలుచుకుంటాను. మంచి జరగాలి, నేను ఎవరికి చెడు చేయకూడదు, నాకు చెడు జరగకూడదు, అంతే. వేరే నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి నేను భగవంతుడు నాకు చాలా ఇచ్చారు. ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీ కాదు, సినిమా మనిషి కాదు, మా తల్లిదండ్రులు సినిమా ఇండస్ట్రీ సంబంధం లేదు. ఏమీ లేనప్పుడు ఈరోజు 48 సంవత్సరాలు దగ్గర 900 పిక్చర్, 100 సినిమాలు తెలుగులో హీరోగా చేశాను. అది నాకు చాలా. నాకు ఏ అవార్డు వద్దు, నాకు ఏది వద్దు, నాకు ప్రజలు అభిమానం. అంటే ఎక్కడికి వెళ్ళినా నాకు ప్రజలు, తెలుగు ప్రజలే కాదు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అందరూ నాకు వచ్చి నాతో మాట్లాడుతున్నారు, గౌరవిస్తున్నారు. అది పెద్ద జీవితంలో నా అవార్డు. ఇంకా నాకు అది కావాలి ఇది కావాలి అంటే మనిషి కాదు. నేను చాలా సాటిస్ఫైడ్. అంతా వెంకటేశ్వర స్వామి, మా తల్లిదండ్రులు ఆశీర్వాదాలు, అంతే నేను చెప్తాను. ధన్యవాదాలు.